మరి ప్రస్తుతము గత 2-3 రోజుల నుంచి ఈ వర్షాలు అధికంగా కురవడం అనేది జరుగుతూ ఉంది. మరి దీనికి అనుగుణంగా రైతులు కొంత విత్తనాలు పెడతా ఉన్నారు. అయితే ప్రస్తుతము చూసినట్లయితే మరి అన్ని ప్రాంతాలలో సమృద్ధిగా వర్షాలు అనేటివి కురవడం లేదు. అక్కడక్కడ కొంత ఎక్కువ కొంత తక్కువ కురవడం అనేది జరుగుతూ ఉంది. సో ఏదేమైనా కూడా ఈ మే మాసంలో ఉష్ణోగ్రతలు అనేటివి గాలిలో 40 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండే, అదే సాయిల్లో ఇంకా 5-6 డిగ్రీలు సెంటీగ్రేడ్లు ఎక్కువనే ఉంటాయి. కాబట్టి మరి సాయిల్ ఉష్ణోగ్రతలు తగ్గాలంటే ఇంకా వర్షాలు కురవాల్సి ఉంది. అదేవిధంగా ముఖ్యంగా 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినాకనే రైతులు విత్తుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక 2-3 గట్టి వర్షాలు, 1 ఫీటు లోతు తడిచినాకనే రైతులు విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అడపా కురిసిన వర్షాలకి విత్తనాలు వేసుకున్నట్లయితే మొదటిగా వచ్చే విత్తనము కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇకపోతే మరి విత్తనము విత్తుకోవడానికి కూడా ఏ పంట అయినా మన ముఖ్యంగా ప్రత్తి, సోయాబీను, కంది ఈ పంటలు మరి జూన్ మొదటి వారం నుంచి అదేవిధంగా జూలై 10-15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా సమయం వేచిపోలేదు. కాబట్టి తొందరపడి విత్తనాలు విత్తుకోవద్దు. అదేవిధంగా ఇప్పుడు కురుస్తున్న వర్షాలని అదనుగా చేసుకొని ముఖ్యంగా ఏదైతే లోతు దున్నిన వాళ్ళు మరి రోటోవేటర్ తోటి మంచిగా దాన్ని గుల్లబారేటట్లు చేసుకున్నట్లయితే రేపు విత్తనము వేరు వ్యవస్థ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడున్న వర్షాలని ఒక దుక్కి సేద్యానికి ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాము. ఇకపోతే మరి ఈ సంవత్సరము అత్యధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగా మరి ముఖ్యంగా ఈ యొక్క పత్తి కానీ వేరే పంటలు కానీ వర్షాధారంగా పండించే పంటలు వాటిల్లో ఈ యొక్క రిడ్జ్ అండ్ ఫర్రో లేదా బోదెసాలె పద్ధతిని వేసుకొని పంటను విత్తుకున్నట్లయితే రేపు అత్యధికంగా వర్షాలు కురిసినట్లయితే ఆ కాలువల ద్వారా బోదెల ద్వారా నీళ్లు బయటకు పోయే అవకాశం ఉంటుంది. తద్వారా ముఖ్యంగా ఎండు తెగులు కానీ కాయకుళ్ళు కానీ ఇట్లా తెగుళ్ళు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఆ బోదెసాల ద్వారా మళ్ళీ పంట పెరుగుదలలో మధ్య కాలంలో ఎప్పుడైనా వర్షాలు కూడా సుమారుగా 15 రోజుల వరకు లేకున్నా కూడా తేమను నిలుపుకునేటట్లు కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా రైతులు బోదెసాల పద్ధతిని ఇప్పుడే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇకపోతే పత్తి పంటలో గులాబీ రంగు పురుగు చాలా సమస్య ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి అధిక సాంద్రత పద్ధతిని పాటించినట్లయితే పంట తొందరగా ఒక 150 రోజుల్లోనే అయిపోవడం ద్వారా గులాబీ రంగు పురుగు ఆశించే సమయంలోపే ఈ పంటను తీసివేసే అవకాశం ఉంటుంది. ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఎకరానికి 25 నుంచి 29 వేల మొక్కలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.